శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ సద్గురు పరమాత్మనే నమః. సర్వమహర్షిభ్యో నమః. బ్రహ్మము యొక్క నామమును గురించి 5 శ్లోకముల ద్వారా తెలియజేయుచున్నారు. 23వ శ్లోకం. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ యజ్ఞాశ్చ విహితాః పురా. పరబ్రహ్మమునకు ఓం అనియు తత్ అనియు సత్ అనియు 3 విధములగు పేర్లు చెప్పబడినవి. ఈ నామత్రయము వలననే దాని ఉచ్చారణ చేతనే పూర్వము బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానులు వేదములు యజ్ఞములు నిర్వహించిరి. వ్యాఖ్య. పరబ్రహ్మము వాస్తవముగా నామరూపరహితమైనను భక్తులు ధ్యానించుటకు చింతించుటకు దానికి నామములు నిర్దేశింపబడెను. అవి ఏ ఓమనియు తత్ అనియు సత్ అనియు చెప్పబడును. అట్టి మంత్రములు చింతన ద్వారా లక్ష్యమగు పరబ్రహ్మమును జనులు చింతన చేయుచున్నారు. సాక్షాత్ పరబ్రహ్మము యొక్క వాచకములు కనుక ఈ 3 నామములకు మహత్తర మగు శక్తి పవిత్రత కలిగి ఉన్నది. వేదశాస్త్రాదులందు ఎల్లడలను ఈ ప్రణవాది మంత్రములను గూర్చి విశేషముగా చెప్పబడినది. తస్య వాచక ప్రణవః. ఆ పరమాత్మ యొక్క నామము ఓంకారము. తజ్ఞపస్తద అర్థభావనం. ఆ నామమును జపించుచు దాని అర్థమును లెస్సగా భావించవలను అని పతంజలి మహర్షియు ఓంకార మహిమను గూర్చి శ్లాఘించి ఉన్నారు. కర్మానుష్ఠానమందు ఏవైన లోపములు విఘ్నములు దోషములు మున్నగునవి ఉన్నచో అవి అన్నీయు పరమ పవిత్రములకు ఆ 3 నామముల యొక్క ఉచ్చారణచే పటాపంచలైపోవును. కనుకనే ఏ కార్యమును ప్రారంభించినను పెద్దలు ప్రణవోచ్చారణము చేయుదురు. మంత్రములన్నిటిలోనూ ప్రణవము శిరోమణి అయి ఎలురుచున్నది. కనుకనే ప్రతి మంత్రమునకు ఆదిలో ఓంకారము చేర్చబడును. అయితే ఓం తత్ సత్ అను మంత్రము ఉచ్చరించినప్పుడు దాని అర్థమును భావించుచు దాని వాచ్య రూపమగు పరబ్రహ్మమును చింతన చేయవలెను. భావలముతో కూడినప్పుడు మాత్రమే మంత్రము ఎక్కువగా శక్తివంతమగును. మరియు వేదములు యజ్ఞములు మున్నగునవి ఈ ప్రణవ మంత్రోచ్చారణము చేతనే నిర్మింపబడినవి అని చెప్పుట వలన వేదముల యొక్క మూలము బీజము ఓంకారమే పరబ్రహ్మమే అయి ఉన్నదని తేలుచున్నది. మరియు వేదసారమంతయు ఆ ప్రణవమందే ఉన్నట్టుల గోచరమగుచున్నది. కావున వేదసారము ఓంకారమునుచ్చరించి భావమును మననము చేసినప్పుడు సమస్త వేదములను ఉచ్చరించినట్లే అగుచున్నది. ఓం తత్సత్ అనుదానికి మరి ఒక అర్థమును కలదు. ఓం అనగా పరబ్రహ్మము, తత్ అనగా అది ఆ పరబ్రహ్మము ఒకటియే, సత్ సద్వస్తువు తక్కినది అగు దృశ్య జగత్తంతయు మిథ్యా వస్తువు అని అర్థము. కావున ఈ ఓం తత్సత్ అను మంత్రము యొక్క ఉచ్చారణ చేత బ్రహ్మ సత్యం జగన్మిథ్య అను సర్వ వేదాంత సిద్ధాంత సార సంగ్రహము ప్రస్ఫుటమగుచున్నది. అట్టి నామోచ్చారణము చేయుచు సద్వస్తువగు బ్రహ్మమును సత్యముగా భావించుచు మిథ్యాభూతమగు దృశ్య జగత్తును అసత్యముగా తలంచుచు వైరాగ్య భావమును అభివృద్ధిపరచుకునవలెను. సద్రూప దైవం భావనను ఆత్మభావనను దృఢపరచుకునవలెను. ఓం తత్ సత్ అను మంత్రమునకు ఈ క్రింది 2 అర్థములను చెప్పవచ్చును. ఓం పరబ్రహ్మము కలడు. తత్ ఆ పరబ్రహ్మము సద్రూపమైనది. తత్ ఆ సత్ సద్వస్తువు. ఓం పరబ్రహ్మము. ప్రశ్న. పరబ్రహ్మమునకు ఎన్ని పేర్లు కలవు? అవి ఏవి? ఉత్తరము. 3 పేర్లు కలవు. అవి క్రమముగా ఓం తత్ సత్ అని చెప్పబడును. ప్రశ్న. వాని యొక్క మహత్తు ఎట్టిది? ఉత్తరము. వాని నుండి లేక వాని నామోచ్చారణ చేతనే పూర్వము బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానులు వేదములు యజ్ఞములు సృష్టించబడినవి. ప్రశ్న. కావున బ్రహ్మజ్ఞానులు వేదములు యజ్ఞములు వీనికి మూలమేమి? ఉత్తరము. ఓంకారమే. 24వ శ్లోకం.
తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదానతపఃక్రియాః ప్రవర్తంతే విధానోక్తా సతతం బ్రహ్మవాదినాం. అందువలన వేదములను బాగుగా నెరింగిన వారి యొక్క శాస్త్రోక్తములకు యజ్ఞ దాన తపఃక్రియలన్నీయు ఎల్లప్పుడూ ఓం అని చెప్పిన పిమ్మటే అనుష్ఠింపబడుచున్నవి. వ్యాఖ్య: ఓం తత్సత్ అను 3 పదములలోనూ మొదటిది యగు ఓం అను పదము యొక్క మహిమను వెల్లడించుచున్నారు. పరబ్రహ్మము యొక్క వాచకము నామము అయ్యి పరమ పవిత్రమయ్యి మహాశక్తివంతమయ్యలుచుండుట చేత వేదవేత్తలందరూ తాము ప్రారంభించు యజ్ఞ దాన తపస్సులను క్రియలన్నిటి యొక్క ఆదియందు ఎల్లప్పుడూ ఓం అను ఆ ఏకాక్షర ప్రణవ మంత్రమును ఉచ్చరించుచున్నారు. అట్లు ఉచ్చరించిన పిదపయే ఆయా క్రియలను వారు ఉపక్రమించుచుందురు. అట్లే ఆయా క్రియలు సమాప్తమైన వెనుక మరల ఓం అని ఆ ప్రణవమును ఉచ్చరించుచుందురు. అట్ల నొడ్చుట వలన ఆయా క్రియలలో ఏవైన లోపములు దోషములు ఉన్నచో అన్నియు తన్మంత్ర ప్రభావము వలన భస్మీభూతములైపోవ ఆ కర్మలు పరిపూర్ణ ఫలములు నొసంగగలవు. సతతం ఎల్లప్పుడును అని చెప్పుట వలన అట్టి వేదవేత్తలు తామాచరించు ఆయా యజ్ఞ దానాది సత్క్రియల ప్రారంభమున ఎల్లప్పుడూ ఆ ప్రకారమే ప్రణవోచ్చారణము చేదురని స్పష్టమగుచున్నది. ఇంజను వలన రైలు పెట్టెలన్నీయూ కదులునట్లును ఒక్కటి అను సంఖ్యచే పక్కన గల పూర్ణానుస్వారముల అన్నీయూ శక్తివంతమైనట్లు మొదటగా గల ఓంకారము చే తక్కిన మంత్రముల క్రియలు అన్నీయూ చైతన్యవంతములు ప్రతిభావంతములు అగును. ప్రశ్న: ఓంకారము యొక్క మహిమను తెలుపుడు. ఉత్తరము: వేదవేత్తలు తామాచరించు యజ్ఞ దాన తపఃక్రియలకు మొదట ఎల్లప్పుడూ ఓంకారమును ఉచ్చరించి ఏ పిమ్మట ఆయా క్రియలను చేయుచుందురు. 25వ శ్లోకము. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపఃక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. అట్లే తత్ అను పదమును ఉచ్చరించి ఏ ముముక్షువులు ఫలాపేక్ష లేక పలు విధములైన యజ్ఞదాన తపఃకర్మలను చేయుచున్నారు. వ్యాఖ్య: ముముక్షువులు ఫలమును కోరక యజ్ఞదాన తపఃక్రియలను ఆచరించుదురని చెప్పుట వలన ఫలాభిసంధిరహితముగా ఆచరించినప్పుడే చిత్తశుద్ధి ద్వారా ఆ క్రియలు మోక్షమునకు సహాయభూతములుగా నుండునని తెలియచున్నది. అట్టి కర్మఫల త్యాగము గీత యొక్క ప్రధాన బోధలలో ఒకటి అయి ఉన్నది మరియు ముముక్షువుకు అత్యంత ఆవశ్యకమైన అంగమై ఉన్నది. మరియు ఇచ్చట మోక్షకాంక్షులు తపోయజ్ఞ దాన క్రియలను నిష్కామముగా ఆచరించుదురని చెప్పుట వలన చిత్తశుద్ధి ద్వారా ఆ క్రియలు మోక్షమునకు సహాయకారములుగా ఉండుననియు అట్టి తపోదానాది పుణ్యకార్యములను ముముక్షువు ముక్తి రూపమగు తన లక్ష్యప్రాప్తికై తప్పక ఆచరించవలననియు ఇచ్చట ధ్వనించుచున్నది. అనగా ఆ యజ్ఞ దాన తపకర్మలను ముముక్షువు వదిలివేయరాదనియు అవి అన్నియు మోక్షమునకు సహాయభూతములుగా నుండుననియు తెలిపినట్లయినది. ఆ భావమునే రాబో అధ్యాయమున యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్ అను శ్లోకము ద్వారా గీతాచార్యులు స్పష్టీకరించుదురు. లోకములో ఇప్పుడు కొందరు పుణ్యకార్యములను తక్కువగా చూచుచుందురు. వానిని చేయవద్దని అవి బంధము కలిగించుననియు కూడా చెప్పుదురు. కానీ భగవానుడు గీతలో అట్లు చెప్పలేదు. వానిని వదలవద్దని చెప్పుటయే కాక తప్పక ఆచరించవలయనని కూడా పేర్కొనిరి. కాబట్టి మహాత్ముల వాక్యములపై విశ్వాసముంచి జనులు ఫలాపేక్షరహితముగా జ్ఞాన యజ్ఞ తపోదానాది పుణ్యకార్యములను ఆచరించి చిత్తశుద్ధిని బడిసి మోక్ష భాగులు కావలయును. ప్రశ్న: మోక్షమును అభిలషించు వారు ఏ ప్రకారముగా ప్రవర్తించుదురు? ఉత్తరము: తత్ అను బ్రహ్మవాచకమును ఉచ్చరించి వివిధములకు తపోయజ్ఞ దానాది పుణ్యకార్యములను ఆచరించుదురు. ప్రశ్న: ఆయా కార్యములను వారు ఎట్లు ఆచరించుదురు? ఉత్తరము: ఫలాపేక్షారహితముగా. ప్రశ్న: కావున మోక్షప్రాప్తికి మార్గమేమని తేలుచున్నది?
ఉత్తరం ఓం తత్ సత్ అను పరబ్రహ్మము యొక్క వాచకములగు పవిత్ర నామములను ఉచ్చరించి తపో యజ్ఞదానాది వివిధ క్రియలను ఫలాపేక్షరహితముగా ఆచరించుటయే చిత్తశుద్ధి ద్వారా జ్ఞానము దానిచే మోక్షము లభింపగలదు. కావున ఇది ఏ మోక్ష ప్రాప్తికి మార్గమై ఉన్నది.